హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 8 జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క హై లో గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్, ఇక్కడ హై వచ్చేసి 3030 హైగాను, లో వచ్చేసి 2985 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1190 హైగాను, లో వచ్చేసి 1135 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1160 గాను, లో వచ్చేసి 1120 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్ విషయాన్ని పరిశీలిస్తే ఇక్కడ బజాజ్ ఫిన్సీ హై వచ్చేసి 1730 హైగాను, లో వచ్చేసి 1685 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిప్లా విషయాన్ని పరిశీలిస్తే 1310 హైగాను, లో వచ్చేసి 1270 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత డివిస్ ల్యాబ్ హై వచ్చేసి 4060 హైగాను, లో వచ్చేసి 3980 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1710 గాను, లో వచ్చేసి 1670 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1010 గాను, లో వచ్చేసి 980 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1670 గాను, లో వచ్చేసి 1620 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 75 హైగాను, లో వచ్చేసి 1830 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 2630 హైగాను, లో వచ్చేసి 2585 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1270 గాను, లో వచ్చేసి 1230 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. ఇలా నేను రేఖామాతంగా కొన్ని స్టాక్కి సంబంధించిన డేటాని చెప్పే ప్రయత్నం చేసిన. ఇంకా మీకు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఆసక్తి ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ యొక్క సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.